నా పేరు వచ్చేసి శ్రీశైలం అండి, మాది నల్గొండ డిస్టిక్. నాకు గత సంవత్సరం 2024లో బాగా కడుపు నొప్పి లేస్తే స్కానింగ్ చేయించుకున్నాను. ఎండోస్కోప్ వేయించుకొని టెస్ట్ పంపిస్తే బయాప్సీలో క్యాన్సర్ అని తెలిసింది. ఇట్లా ఇక్కడ హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. 8 కీమోలు ఇచ్చాడు. ఫస్ట్ 4 కీమోలు ఇచ్చాడు, తర్వాత ఆపరేషన్ చేశాడు, తర్వాత మళ్ళీ 4 కీమోలు ఇచ్చాడు. మళ్ళీ పెట్ స్కాన్ చేస్తే మళ్ళీ అంతా క్లీన్ అయిందని చెప్పిండు. మళ్ళీ కరెక్ట్ 8 months తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బయాప్సీ చేస్తే మళ్ళీ ఇట్లా రిపీట్ అయిందని చెప్పారండి. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు నేను కొంచెం ఫుడ్ కూడా తీసుకోలేకపోయినా వెయిట్ లాస్ అయినా. సెకండ్ టైం బాగా చెస్ట్ పెయిన్ వచ్చిందండి. చెస్ట్ పెయిన్ రావడం వల్ల మళ్ళీ ఎండోస్కోప్ వేయించుకున్నాను. ఎండోస్కోప్ వేయించుకుంటే మళ్ళీ బ్లాక్స్ తీసి మళ్ళీ బయాప్సీ పంపించారు. బయాప్సీ పంపించినాక మళ్ళీ రిపీట్ అయిందని చెప్పారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఎవరికి లేదండి, కాకపోతే నాకు అంటే కొంచెం ఆల్కహాల్ అలవాటు ఉండేది. తర్వాత నేను యూట్యూబ్లో చూస్తే ఇట్లా పునర్జన్ హాస్పిటల్ గురించి తెలిసింది, పునర్జన్ ఆయుర్వేద గురించి. సో ఇక్కడికి వచ్చి నేను 1 monthకి ఇప్పుడు టాబ్లెట్ తీసుకున్నాను. 1 month వాడాను. అంతకుముందుకు వెయిట్ లాస్ అయినాను. మారుతున్న కాంచి నాకు కొంచెం ఫుడ్ తీసుకోగలుగుతున్నాను, కొంచెం వెయిట్ లాస్ కూడా ఉన్నాను. ఈ మందులు పునర్జన్ మందులు వాడిన కాంచి కొంచెం యాక్టివ్గా ఉన్నాను. 1 month అవుతుంది వాడబట్టి. మళ్ళీ ఇప్పుడు 2nd monthకి టాబ్లెట్స్కి వచ్చాను. నాకు 3 months వాడాలని చెప్పారు. ఫస్ట్ 3 months వాడిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా మూవ్ అవుదామని చెప్పారు. సో ఈ పునర్జన్ వాడుతున్న కానీ నాకు పెయిన్ అనేది తగ్గింది. పెయిన్ మాత్రం రావట్లేదు. ఇప్పుడు పునర్జన్ మీద నమ్మకం కలిగి ఇక్కడ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి. కంటిన్యూ చేస్తున్నానండి ఇప్పుడు సెకండ్ మంత్ నుంచి.